మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో ఆషాఢం డిస్కౌంట్స్, శ్రావణం సేవింగ్స్. శ్రావణంలోనూ ఆషాఢం ధరలకే షాపింగ్ చేయండి. 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 400 రూపాయలకి 2 రాయల్ షిఫాన్ సారీస్, 800 రూపాయలకి 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 2000 రూపాయలకి 2 వామ్ సిల్క్ సారీస్, 3000 రూపాయలకి 2 గాంధర్వ పట్టు సారీస్, 4000 రూపాయలకి 2 సాఫ్ట్ బ్రొకెట్ సారీస్, 5000 రూపాయలకి 2 పాయిడీ టిష్యూ సారీస్, 399 రూపాయలకి 2 క్లాసిక్ లెగ్గిన్స్, 599 రూపాయలకి 2 స్ట్రైట్ కట్ టాప్స్, 899 రూపాయలకి 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 799 రూపాయలకి 2 డ్రెస్ మెటీరియల్స్, 349 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 499 రూపాయలకి 2 బాయ్స్ షర్ట్స్, 599 రూపాయలకి 2 బాయ్స్ జీన్స్, 599 రూపాయలకి 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 999 రూపాయలకి 3 షర్ట్స్ లేదా 3 జీన్స్ లేదా 3 ఆమ్స్ట్రిడ్ టీ షర్ట్స్. షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై ఫ్లాట్ 29% ఆఫర్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. కందువకు హీనాధికములిందులేవు అనదికి సేకరే అంతరాత్మ. కందువకు హీనాధికములిందులేవు అనదికి సేకరే అంతరాత్మ. ఎందులో జంతుకుల మీద ఒకటే అనదికి సేకరే అంతరాత్మ. ఇందులో జంతుకుల మీద ఒకటే అనదికి సేకరే అంతరాత్మ.
తందనాన పురే తందనాన బళ తందనాన బళ తందనాన బళ తందనాన. నిందాల రాజు నిద్రించు నిద్రయునొకటే అడలే పంటు నిద్ర అదియునొకటే. నిందాల రాజు నిద్రించు నిద్రయునొకటే పండలే పంటు నిద్ర అదియునొకటే. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చడాలుడు లేటి సరి భూమి ఒకటే. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చడాలుడు లేటి సరి భూమి ఒకటే. కుమారి దీక్షిత, కుమారి ప్రణవి. కూర్చుంటే పని అవుతానా కూర్చొని నా ఫోన్ అనుకుపెట్టా నా ఫోన్ అనుకుపెట్టాను అలా కూర్చొని తీసుకున్నా. भगवान की बोलो विश्वकर्मा भगवान की वीर सिद्धయ్య स्वामी గుడివారు కొంచెం అనుకున్నారా ఒక్క నిమిషం ఉండాలి. పట్టుకోండి ఎదురు కట్టొస్తుందన్నా చెప్పినా 22 ఓకేనా సార్ ఇటు సైడ్కి అటు సైడ్ ఓకే ఓకే సార్. అన్నా చెప్పినట్లు ద్వారకా తిరుమలలో ఈ మధ్య ఒక కమ్యూనిటీ సెంటర్ వాళ్ళకి ద్వారకా తిరుమలలో అక్కడ ఉండే ఎమ్మెల్యే గారితో మాట్లాడి వాళ్ళకి ఒక ల్యాండ్ ఇప్పించడం జరిగింది. ఆ ల్యాండ్ మీద మళ్ళీ ఎవరో వెళ్ళి స్టే తీసుకొని వచ్చారు మొన్న రీసెంట్గా తీసుకొని వస్తే మళ్ళీ నేను నిన్న ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఆ స్టే తీయడానికి మాట్లాడుతున్నాను. ఇవాళ నాకు ఇచ్చిన ఎంపీ లాడ్స్ ఫండ్స్ కూడా అన్నీ కూడా సీఎం గారికి ఇవ్వడానికి ఒప్పుకున్నాం. అందరు ఎంపీలు ఈ సంవత్సరం వరకు ఒప్పుకున్నాం. ఇప్పుడు పాత వాళ్ళకి అందరికీ ఎవరెవరు కమిట్మెంట్స్ ఇచ్చామో ప్రతి ఒక్కరికి కమ్యూనిటీ హాల్స్ ఒట్టు 3 కమ్యూనిటీ హాల్స్ చెప్పాము. 3 కమ్యూనిటీ హాల్స్కి ఆ ఫండ్ అంతా కూడా ఎంపీ లాడ్స్లో నుంచి ఇస్తున్నాం. అది అయిపోయింది. ఆ బ్యాలెన్స్ అమౌంట్ ఏదో అది గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. సో ఇప్పుడు మళ్ళీ కొత్త కమ్యూనిటీ సెంటర్కి వచ్చే సంవత్సరం కానీ పెట్టారు. ల్యాండ్ అవైలబిలిటీ అక్కడ ఉండేది కూడా గుడి దగ్గర ఎక్కడికైనా అవైలబుల్ లేదు, ఎక్కడో దూరంగా అవైలబుల్ ఉంది. ఫస్ట్ ఒకరికి అలా చెప్పామండి. వాళ్ళు ఫస్ట్ కంప్లీట్ కానివ్వండి, వాళ్ళది ల్యాండ్ అలాట్మెంట్ అయ్యి వాళ్ళ పని స్టార్ట్ కానివ్వండి. అది అయిపోయినాక ఖచ్చితంగా చేసి పెడతారు. ఒక కొన్ని రోజులు పోనీయండి, ఒక 6-7 months 8 months పోనీయండి, అయిపోయినాక చేసి పెడతారు. మీ అందరికీ తెలుపుతూ అందరికీ నమస్కారం. అలాగే విశ్వ బ్రాహ్మణ
ఉద్యోగ వ్యాపారస్తుల సంక్షేమ సంఘానికి వచ్చిన ప్రతినిధులకు, అలాగే చెల్లెమ్మకు, అందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేసి మరి శివశ్రీ గారు మరి మంచి ఔన్నత్యాన్ని చాటుకున్నారు. ఎవరైతే విద్యార్థులు బాగా చదువుకుంటారో వాళ్ళకి స్కాలర్షిప్లు ఇచ్చే విధంగా కానీ, అలాగే మీ సంఘంలో ఎవరైతే సేవలు అందించారో వాళ్ళందరికీ కూడా సన్మానం చేయడం లేదు. నేను సన్మానానికి అతిథుల్ని, మరి నాకు సన్మానం ఉందని సంటే ఇక్కడికి వచ్చాయని చెప్పాడు. నాకు అవసరం లేదు సన్మానం. తప్పనిసరిగా శివశ్రీ గారు మంచి వక్త. ఏదైనా మేము అడిగితే మా దగ్గర నుంచి ఏ విధంగా పాయింట్లు లాగాలనేది అన్నీ కూడా లాక్కున్నాడు. మంచి సమాజం కోసం ఏదైతే కూటమి వచ్చిందంటే మంచి సమాజాన్ని ప్రజలకి అందించడం కోసమే 3 పార్టీలు మేము కలిసి ఒక మంచి సమాజాన్ని సృష్టిస్తా ఉన్నాం. అదే మాట ప్రకారమే మీ అందరికీ ఇదివరకు అందుబాటులో ఉండమంటే ఏంటో తెలియనప్పుడు, నేను అందుబాటులో ఉండమంటే 24 గంటలు మీకు పని లేకపోయినా కూడా నేను ఎప్పుడు కూడా అందుబాటులో ఉండేదని చూపించాలనే ఉద్దేశంతోనే ఆ కార్యక్రమాన్ని ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ తర్వాత కానీ ఒక ఎమ్మెల్యేకి డైరెక్ట్ గా మనం ఫోన్ చేసి ఎవరైనా సరే సామాన్య మానవుడైనా మాట్లాడాల్సిన దానికి ఆ రోజు చెప్పిన దానికి కట్టుబడి అదే విధంగా చేస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా నా వల్ల ఒక 10% సమాజం మారాలి అనే ఒక కొత్త నిశ్చయంతో నేను వచ్చేవాడిని. ఆ కాన్సెప్ట్ నేను చేస్తున్నా. అందరికి ఈర్ష్య, అసూయ అన్నీ ఉండొచ్చు. నేను కులానికి అతీతుడు. నాకు అసలు కులం అనేది నేను అసలు ఎప్పుడు పట్టించుకోలేదు. నేను పుట్టుకతో నాకు తెలియదు. ఏదో ఆ ముద్ర అనేది మా కుటుంబం మీద పడుకోకుండా దాంట్లో పుట్టిన ఏదన్నా కుల సంఘాల మీటింగ్ వెళ్ళినా మాకు తెలిసింది మంచి చెడు, ఆ రెండింటికి చెడు చేయకూడదనే ఉద్దేశంతో. అంటే కొంతమంది అన్ని మంచి చేస్తారనేది కాదు, కొంతమంది చెడు చేసే వాళ్ళని గాడిలో పెట్టాలంటే కొంత క్రమశిక్షణ కూడా చేస్తారు. దాంట్లో చెడులో కూడా వెళ్ళవలసిన పరిస్థితులు ఉన్నాయి. అలాగే సమాజ సేవ చేయడం అనేది అనేక మందికి అనేక రకాల విధాలుగా వేరే రకంగా కలిసి వస్తుంది ఏదో రకంగా. కానీ కలిసి వచ్చిన దాన్ని ఖర్చు పెట్టడంలో మానవత్వం చాటుకున్నాం చాలా తక్కువ మంది అంటారు. దాన్ని చాటుకోవాల్సిన అవసరం అందరి మీద ఉంది. అందులో మీలో ఎవరైతే ఉన్నారో స్వర్ణకారుల్లో కూడా వాళ్ళు వృత్తి నైపుణ్యాన్ని వేడికి ప్రదర్శించి అందరూ పైకి రాలేకపోవచ్చు. వచ్చిన దాన్ని ఇప్పుడు శివశ్రీ గారి ఆధ్వర్యంలో ఆయన కొన్ని కోరికలు కోరారు. అంటే నేను అనుకుంటున్నాను నాకు సన్మానం చేయడానికి పిలవడానికి కాదు, నాకు సంఖ్య లేదని. ఏదైతే మీరు అడిగారో ఆ జీవోకి నా వాణిని అసెంబ్లీలో మీ తరఫున నేను వినిపిస్తానని సభాముఖంగా. అలాగే మీకు సంబంధించిన రాయితీలు ఏ విధంగా వస్తాయన్నది మరి అనుభవజ్ఞులు ఈ విధంగా అవుతాయి అని మీరన్నీ కూడా పేపర్ మీద లేకపోతే ఈ పని ఇలా పట్టుకుంటే అవుతుందండి మీరు దగ్గర చెప్పండి, లేదు అనండి ఈ ద్వారా అవుతుంది అని అనుకుంటే మీరేదో ఈ మీటింగ్ పెట్టి వచ్చేసి వదిలేశారు కాదు. దాన్ని పట్టుకోండి. నేను పట్టుకుంటే అది పని అయ్యేంత వరకు కూడా నేను ఇద్దరు పని చేసి చెప్తానని మీ అందరూ కూడా చెప్తాను. ఏ పని విషయంలోనైనా అవుతుంది అని అంటే దాన్ని సాధించి తీరి మీకు అప్పచెప్పే బాధ్యత నాది. నేను ఏ విషయంలోనూ అదే పట్టుదలగా ఉంటా. తప్పనిసరిగా పని చేసి పెడతానని సభాముఖంగా మీ అందరూ కూడా తెలియవస్తున్నాను. అలాగే అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సంపాదించిన దాంట్లో ఏదో ఒక 10 పైసలైనా 100 రూపాయలు వచ్చినప్పుడు 1 రూపాయైనా ఖర్చు పెట్టాలనేది నేర్చుకోవాలని ఆ 10% మార్చాలని నేను అనుకుంటున్నాను. ఒక్క పిలుపుతో నేను ఏదైతే నాకు బొకేలు సేలవాళ్ళు వద్దని నేను అన్నాను 10 స్కూళ్ళకి సరిపడా పుస్తకాలు నాకు తెచ్చిచ్చారు. ఎప్పుడైనా సరే నన్ను కలవడానికి మర్యాద పూర్వకంగా కలవడానికి వాళ్ళకి అప్పుడు అదే చెప్పారు. ఏది ఇచ్చినా సరే నాకు ఇచ్చింది ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఉండాలనే ఉద్దేశంతో చెప్పారు. అలాగే అన్ని ప్రభుత్వం చేయలేదనే ఉద్దేశంతో నేను కూడా ఊర్లో పెద్దలందరినీ కూడా కలుస్తున్నాను. మోహన్ గుప్తా గారిని కలిశాను, బాలకృష్ణ గారిని కలిశాను. ఎందుకు కలిశానంటే ఒక వార్డుని దత్తత తీసుకోమని అడిగారు. ప్రభుత్వమే అన్ని రోడ్లు అన్ని ట్రైన్లు ఇయ్యాలని చేసే పరిస్థితులు లేదు. ఏలూరు నుంచి పుట్టారు, ఏలూరుకి గర్వకారణంగా మీ మీరు పేరు మిగిలిపోతే ఆ డివిజన్కి మీ పేరు పెడతాం. అవసరమైతే కొంత మున్సిపాలిటీ నుంచి మేము పెట్టుకున్నాం, కొన్ని రోడ్లు మీరు కూడా కొన్ని గ్రహించమని ఇద్దరు కూడా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్తారు. అలాగే శ్రమ అనుకోకుండా చాలా ఖర్చు పెట్టుకున్నారు తమ్నా చౌదరి గారు. కొద్దిగా రిలీఫ్ అయ్యాక కూడా ఆయన కూడా ఎంతో కొంత దాంట్లో పాల్పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే తపనా ఫౌండేషన్ ద్వారా ఆయన అనేక సేవా కార్యక్రమాలు ఇచ్చేశారు. తపనా చౌదరి గారు
మన ఏలూరు జిల్లా వాసిని తెలియడానికి, ఏలూరు అంటే మరి ఏలూరులో ఆయన ఎందుకంటే పక్కన ఎందుకు నియోజకవర్గం ఏలూరులోనే ఉంటున్నారు. ఆయన ఇప్పుడు ఆయన ఇబ్బంది పెట్టాల్సుకోవాలి, ఎందుకంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టున్నారు. మన ఎలక్షన్ ముందు అన్ని కూడా సేవలు చేశారు తప్పనిసరిగా. ఎందుకంటే సేవ అనేది ఆనందం, ఆకాశాన్ని ఎవరు ఏదైనా కాదు. నాకు తెలిసినంత వరకు, నేను చేయగలిగినంత వరకు నేను చేస్తానన్నా. విద్యాదానం చాలా గొప్పదన్న ఉద్దేశంతో నేను 50 మంది పిల్లలకి నేను ఈ సంవత్సరం ఫీజులు నేను కట్టడం జరిగింది. 50 మంది పిల్లలకి. ఎందుకంటే దాంట్లో ప్రతి ఒక్కరిని కూడా ప్రతి కాలేజీలో నుంచి ఇంటర్మీడియట్ చదివే వాళ్ళే కానీ 9th to 10th చదివే వాళ్ళు కానీ ఒక 2 సీట్లు ఉచితంగా ఏమన్నా వాళ్ళు అడ్మిషన్ ఫీజు 5,000 మటుకు కట్టవాలని 5,000 నేను కట్టానన్నా, నేను కట్టించాను. అలాగే కొంతమంది ఎవరైతే మా చిన్నప్పుడు మాతో బాగా ఉండి వాళ్ళు చదువుకోవాలని ఉన్నారో వాళ్ళకి పూర్తి ఫీజు కూడా నేను ఇప్పటికి 1st క్లాస్ నుంచి 5వ క్లాస్ వరకు బుజ్జిగారు కట్టారు. 5వ తరగతి నుంచి వాళ్ళు ఇంటర్మీడియట్ వచ్చారు. 7 సంవత్సరాలు నేను కడుతున్నాను. ఇద్దరు పిల్లలకి కూడా శుభ్రంగా క్లాస్ ఫస్ట్, ఇద్దరు కూడా అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా క్లాస్ ఫస్ట్ చదువుతున్నారు. అలాగే మొన్న నేను వెళ్ళినప్పుడు కూడా ఏదో యాదృచ్ఛికంగా ఒక సొసైటీ ద్వారా ఇస్తానని చెప్పి ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. నేనేదో గుడికి వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు మాకు ఒక ఇంజనీరింగ్ సీట్ కావాలని అడిగారు వాళ్ళు. అడిగితే నేను అన్నా ఒక సీట్ ఫ్రీగా ఇస్తారు, మీరు అనుకున్న గ్రూప్ కదా, మాకు సిఎస్సి కావాలని అన్నారు. మీరు నాతో పాటు ఆఫీస్కి రమ్మన్నా. వాళ్ళు అడిగింది ఏం చెప్పారంటే వాళ్ళు మేము సివిల్ ఇంజనీరింగ్ సీట్ ఇస్తాం, ఫ్రీగా ₹1 కూడా కట్టడం అవసరం లేదన్నారు. నేను బాబాకి నచ్చబెట్టి నువ్వు సివిల్ ఇంజనీరింగ్ చదువుకోమ్మా, తర్వాత మళ్ళీ మీరు ఏదో బ్రాంచ్ లో అయిపోయిన తర్వాత చదువుకోవచ్చు అన్న, తీసుకెళ్ళి అందులో జాయిన్ చేశారు సూపర్గా. నేను చేసిన తర్వాత వాళ్ళ కులస్తులు వచ్చి అమ్మాయికి నేను సీట్ ఇప్పించానని తెలిసి వాళ్ళు ₹20,000 మా ద్వారా అమ్మాయికి క్యాష్ ఇచ్చారు. అంటే వాళ్ళు కూడా నేను చేసేది ఏదైతే ఉందో వాళ్ళు కూడా దాన్ని సహకరించారు. తప్పనిసరిగా మనం అందరం కూడా సమాజం మార్పు అంటే అదే కావాల్సింది. ఇదివరకు 10 మంది చాలా అన్నదాన సత్రాలు ఇవన్నీ కూడా ఉండే భోజనాలకి వాళ్ళు ప్రభుత్వమే అన్న క్యాంటీన్లు పెట్టవలసి వస్తుంది, ప్రభుత్వమే ప్రతిదీ కూడా చేయవలసి వస్తుంది. చేసే వాళ్ళు తగ్గిపోతున్నారు. కానీ మనం వాడిని అలా కాకుండా రేపు రాబోయే సమాజానికి మనం ఉపయోగపడేటట్టుగా చేసేటట్టుగా మీ అందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే 1934లో అంటే నేను అసలు కొట్టలేదు, మా తాతయ్య గారు చనిపోక ముందు బియ్యం గింజ మీద మా తాతయ్య గారి పేరు రాసి ఆ రోజు ఇచ్చారంటే 100 సంవత్సరాల క్రితమే అటువంటి చెక్కే శిల్పులు శుభ్రాలు ఆ రోజులు కూడా ఉండడం జరిగింది. అది ఇప్పుడు కూడా మా ఇంట్లో ఇప్పుడు కూడా ఉందంటే ఇప్పుడు చెప్తున్నారు, ఇప్పుడు చెప్పడం గొప్పతనం కాదు. ఆ రోజున ఏదైతే 100 సంవత్సరాల క్రితం ఏదైతే టెక్నికల్ నాలెడ్జ్ లేనప్పుడు అది కూడా ఏదైతే గ్లాస్ లో పెట్టారు బల్బు ఉన్నట్టు అప్పుడులోనే అసలు ఎలా పెట్టారో ఏంటో కూడా తెలియని పరిస్థితులు అది ఉంటుంది. తప్పనిసరిగా ఆ నైపుణ్యం మీలో ఉంది. ఇందాక పద్మా చౌదరి గారు చెప్పారు ఏ గొలుసు చేసిన కొత్తదనం సృష్టించాలనే మీరే. ఎందుకంటే రకరకాల సమాజం మారుతున్నప్పుడు అందరూ కూడా కొత్త అభివృద్ధులకి ఇచ్చేస్తున్నప్పుడు దాంట్లో చాకచక్యంగా చేతి వృత్తితో మీరు చేసే నైపుణ్యం, అలాగే తలుపులు మీరు చెక్కేటప్పుడు ఒక్కోటి దాన్ని చూసి ఇంకొకటి చేసేటప్పుడు ఎవరి నైపుణ్యం ఎవరి కాళ్ళు బయటికి తీసుకొస్తారు. తప్పనిసరిగా మీరు శివశ్రీ గారి ఆధ్వర్యంలో మీ సంఘం ఏదైతే మీరు అందరూ కూడా కోరుకుంటున్నారో ప్రతి లబ్ధి కూడా ఏదైతే జరగాలని మీరు కోరుకుంటున్నారో మీరు దాంట్లో అనుభవంలో ఎవరైతే ఆ సంఘంలో పెట్టుకోండి. దాన్ని ఒక పేపర్ పైన ఏదైతే మీరు చెప్తారో అవన్నీ కూడా మనం తీసుకెళ్లి తప్పనిసరిగా మీ కరెంట్ సబ్సిడీ కానీ మీరందరూ ఒక చోట ఉంటే ఏదైతే లోన్లు సబ్సిడీ వస్తుంటారో దానికి అన్నింటినీ కూడా మనం ప్రయత్నం చేద్దాం. తప్పనిసరిగా ఎంత చేయగలిగితే అంత చేసి పెడతానికి మీ అందరికీ కూడా చేసి పెడతానని సభాముఖంగా మీ అందరికీ చెప్తున్న సెలవు తీసుకోవడం జరుగుతుంది. గౌరవనీయ పెద్దలు శివశ్రీ గారు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవ ఏలూరు శాసనసభ్యులు పెద్దలు మరేటి రాధాకృష్ణ గారు, పెద్దలు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మా చౌదరి గారు, సమాజంలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాన్ని నెలవరుస్తూ మానవత్వాన్ని పెంపొందించే దిశగా ప్రయత్నం చేస్తున్నారు. వారిని ఈరోజు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విశ్వప్రేమ నియోజకవర్గ స్థాయి అధ్యక్షులు, రాష్ట్ర కార్పొరేటర్ అధ్యక్షులు ప్రసాద్ గారు, ఇంకా పెద్దలందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నారు. మరి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి విశ్వప్రేమ సోదరి సోదరులకు విద్యార్థులకు అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా రోజున
మన విశ్వప్రేమణ 9వ వార్షిక ఉత్సవం సందర్భంగా ఏర్పాటు చేసి మా అందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినటువంటి సర్గా అధ్యక్ష కార్యదర్శి కార్యవర్గం అందరికీ కూడా పేరు తెలియదు. ముఖ్యంగా ఏ సంఘం అయినా కానీ ఏ ఒక్క సామాజిక వర్గమైనా కానీ అభివృద్ధి చెందాలంటే ఆ సంఘంలో సామాజిక వర్గంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చైతన్యం చెందవలసినటువంటి అవసరం ఉంది. శివశ్రీ గారు చెప్పారు, ఎందుకంటే చరిత్ర మొత్తం కూడా 10 నిమిషాల్లో చూపించడం జరిగింది. జనరల్గా వడ్రంగి పని చేసే వాళ్ళని వడ్రంగి మేస్తారని లేకపోతే కంసాలని, అదేవిధంగా మన బంగారు పని చేసేటువంటి వారిని కంసాలని, ఏ వృత్తి చేస్తున్నటువంటి దాంట్లో వాళ్ళ యొక్క పేర్లు పెట్టి పిలుస్తున్నప్పుడు దాన్ని మనం పబ్లిసిటీ అనేది విశ్వబ్రాహ్మణ్గా ప్రతి ఒక్క వృత్తి సెంటర్ నుంచి అది మొదలవ్వాలి. ఆ రకంగా ఎందుకంటే చరిత్ర అనేది అందరికీ తెలియదు. న్యూ జనరేషన్ ఎవరికి కూడా చరిత్ర తెలియదు. న్యూ జనరేషన్కి అందించవలసినటువంటి బాధ్యత మన పైన ఉంటుంది, పెద్దలుగా ఉన్న వాళ్ళ పైన ఉంటుంది. ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఈ రోజుల్లో కులాన్ని చెప్పుకునేటువంటి దానికి కూడా వెనక ముందాడేటువంటి సమాజంలో ఈరోజు ఉన్నాం. లేకపోతే తల్లిదండ్రులు వాళ్ళ తప్పుగా ఉంటే మా తల్లిదండ్రులు పిల్లలు ఎందుకంటే న్యూ జనరేషన్లో చదువుకోను లేకపోతే ఇతర వర్గాలతో ఇవన్న స్థాయిలో స్నేహాల్లో వాళ్ళు చెప్పుకుంటారని కూడా మొహమాట పడేటువంటి పరిస్థితులు, మార్చుకునేటువంటి పరిస్థితులు అనేకమైనటువంటి చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎందుకంటే దేనికైనా మూలం విద్యాభివృద్ధి అనేది చాలా ముఖ్యమైనది. ఏ రంగంలో రాణించాలన్నా ఈరోజు ఉద్యోగ వ్యాపార సంక్షేమ సంఘం అనేది ఏదైతే ఉందో మనం ఏ రంగంలో రావాలన్నా విద్యాభ్యాసం అనేది చాలా కీలకమైనది. దాన్ని ఈ సంఘం ప్రధానంగా తీసుకొని ఏదైతే ప్రతిభ పొందినటువంటి మెరిట్ స్టూడెంట్స్ని ఎంపిక చేసి వాళ్ళు ప్రోత్సాహం అనేటువంటి కార్యక్రమం ద్వారా మరి సంఘంలో ఉన్నటువంటి సర్చర్లోకి ఈ యొక్క విషయాన్ని తీసుకెళ్ళి తద్వారా మరి చైతన్యం పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికే దాన్ని ఇంకా విస్తృతంగా ముందుకు తీసుకెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మరి టౌన్లో గారు వారి ద్వారా ఇప్పుడు శివశ్రీ గారు చెప్పినటువంటి సమస్యను కూడా దాన్ని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. మీరు స్టేట్ వైడ్గా మీ యొక్క అసోసియేషన్ ద్వారా సంఘం ద్వారా ఇచ్చేటువంటి రిప్రజెంటేషన్ ని ఎమ్మెల్యే గారికి అలాగే ఎంపీ గారికి అందరి ద్వారా కూడా చట్టసభలకు పంపించడానికి అవకాశం ఉంటుంది. మరి మా వంతుగా మేము ఎప్పుడు కూడా మీరు తీసుకునేటువంటి కార్యక్రమాల్లో మేము మా యొక్క పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. ఈ సంక్షేమ సంఘానికి అధ్యక్షుడైన శివశ్రీ గారికి, మనందరికీ ప్రియమైన మన ప్రియతమ ఎమ్మెల్యే గారు చండి గారికి, అలాగే మన ప్రియమైన జనసేన నాయకులు రెడ్డప్ప నాయుడు గారికి, ఇక్కడికి విచ్చేసిన విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఈ విశ్వంలో అనేక వింతలు డిజైన్ చేసిన విశ్వకర్మ, అలాగే రాబోయే కాలంలో భారతదేశ భవిష్యత్తుని డిసైడ్ చేయబోయే విద్యార్థులు, అలాగే మన కుటుంబ సభ్యులు సోదరులందరూ ఇక్కడికి విచ్చేస్తున్నారు. చక్కగా మాకు 10 నిమిషాల సమయంలో చరిత్ర ఏంటి అని తెలియజేశారు. ఆ వీడియోలో చెప్పినట్లుగా చరిత్ర తెలియని వాడు, తెలుసుకోని వాడు చరిత్ర సృష్టించలేడు. అది నిజం. ఈ సందర్భంగా మనందరినీ ఎడ్యుకేట్ చేయడం,
ఇంక్లూడింగ్ అస్ మాతో సహా విషయాలు తెలుసుకోవడం, అలాగే జ్ఞానం గురించి ఇందాక శివశ్రీ గారు మాట్లాడుతున్నారు. ఆయనతో అప్పుడప్పుడు సంభాషిస్తూ ఉంటుంటే ఓ 10 నిమిషాల్లో పావుగంట మాట్లాడదాం అనుకుంటే అదొక గంట సమయం పడుతుంది. తెలియదు మన గంట అయిపోయింది. ఆయన ఏదో ఒక అంశాన్ని ఎత్తుకుంటాడు, డీప్గా మనం తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. దాంట్లోకి ఒక విధంగా హెప్రటైజ్ చేస్తూ ఉంటాడు అనిపిస్తూ ఉంటుంది ఆయన మా ఆఫీస్కి వచ్చినప్పుడల్లా. సో ధన్యవాదాలు సార్ మీకు. 1 రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. ఆయన ఎంత సింపుల్గా ఉంటారో అంత లోతైన మనస్సు, జ్ఞానం, అన్నిటికన్నా మించి ఆయనకి తెలిసింది మిగిలిన వాళ్ళకి చెప్పాలి, తెలియజేయాలి అనే దృష్టి. నాకు ఆల్రెడీ 3 పుస్తకాలు ఇచ్చారు ఆయన, నాకు హోంవర్క్ ఇది చదవండి అని. రీసెంట్గా కూడా ఇంత లా పుస్తకం ఒకటి ఇచ్చారు ఆయన. పిల్లలకి తెలియడం కోసం మనం మాట్లాడుకుంటే మన పెళ్ళిళ్ళలో ప్రపంచంలో కంపేర్ చేస్తే మన పెళ్ళిళ్ళు చాలా కళగా ఉంటాయి. ఏం చేత నగలు, మన ఆడపిల్లలు ఆడపడుచులు చక్కగా అది చిన్న ఉంగరం అవనివ్వండి, సన్న గొలుసు అవనివ్వండి, లేదా రాజులు కిరీటం అవనివ్వండి, పేదవాడి కడియం అవనివ్వండి, అదంతా డిజైన్ చేసేది ఎవరండి? మన విశ్వబ్రాహ్మణ సోదరులే. ఇలా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అందంగా తీర్చిదిద్దడం ఒక ఎత్తు అయితే, మనం కురుక్షేత్రం ఎందుకు జరిగింది? జోదం వలన. జోదం ఎందుకు? అసూయ వలన, దుర్యోధన అసూయ వలన. అసూయ ఎందుకు పడ్డాడు? ఏం చూశాడు? మైసభ చూశాడు. మైసభ డిజైన్ చేసింది ఎవరండి? మైడు ఎవరు? కాబట్టి ధర్మాన్ని గెలిపించడం, అధర్మాన్ని ఓడించడంలో కూడా మన విశ్వబ్రాహ్మణ సోదరుల పాత్ర ఎంతైనా ఉంది. ఇలా సమాజాన్ని ప్రభావితం చేయటం, మన చుట్టుపక్కల ఉన్న ప్రపంచాన్ని అందంగా తీర్చిదిద్దడం, మన దైనందిన జీవితం మనకి కంఫర్టబుల్గా ఉండేటట్టు చేయడం, ఇవన్నీ చిన్న చిన్న విషయాలుగా అనిపిస్తాయి. సంవత్సరం కూడా వార్షికోత్సవాన్ని నిర్వహిస్తూ ఆ సందర్భంగా మన నగరంలో పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి మెరిట్ స్టూడెంట్స్ని ఎంపిక చేసి వారికి నగదు ప్రోత్సాహాన్ని ఇవ్వడం అని నిర్వహిస్తారు. వాళ్ళందరూ కూడా ఉపయోగించుకునే విధంగా జాతికి అంకితం చేయడం జరిగింది. ఫ్లాష్ సంస్థకి దాన్ని అప్పగించాం. అక్కడి నుంచి అందరూ కూడా వినియోగించుకుంటూ ఉన్నారు. అది మన సంస్థ ద్వారానే దాన్ని రూపొందించడం, అది జాతికి అంకితం చేయడం జరిగింది. అంతేకాకుండా అనేక మంది మరి మెడికల్ క్యాంపులు కావచ్చు, లేదా ఇతరత్ర అనేక సేవా కార్యక్రమాన్ని ఈ సంస్థ నిర్వహిస్తూ ఉంది. నేను ఎన్నికయ్యి 3వ సంవత్సరం 3 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు నేను నిర్వహిస్తూ ఉన్నాను. వాండ్రాంగ్ మల్లేశ్వర గారు వారు జీవించి ఉండగానే నన్ను ఏర్కొని మీరు కొనసాగించిందని చెప్పేసి నాకు అప్పగించడం, మరి ఆయన చేసిన దాన్ని మించి కార్యక్రమాన్ని నేను కొనసాగిస్తూ పెద్దల ఆశీస్సుతో మీ అందరి ప్రోత్సాహంతో నిర్వహిస్తా ఉన్నాం. అందులో భాగంగా ఈ రోజున మనం ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి అతిథులుగా ఆహ్వానించగానే మరి ఇచ్చేసినందుకు పెద్దలందరూ కూడా ముందుగా హృదయపూర్వక స్వాగతం పలుకుతూ, ముందుగా మరి మనకు ఆత్మీయులు, విశ్వబ్రాహ్మణ జాతికి ఎంతో ఆత్మీయులు. విశ్వబ్రాహ్మణ జాతికే కాదు, పేదలు అని ఎవరైనా ఉంటే మన ఏదైనా ఎన్నో గ్రామాలకి ఎన్నో రకాలైనటువంటి సేవలు, మెడికల్ పరంగా కావచ్చు, ప్రాథమిక ట్యాంకర్స్ సరఫరా చేయడం కానివ్వండి, మరి ఏదైనా మాకు సమస్య ఉందని అడిగితే కాదంటూ అనేది నేను చూడాలి. అటువంటి మహనీయుడు, మరి అటువంటి గొప్ప అయిన మన కార్యక్రమాన్ని చేతికి వచ్చి మా సెక్రటరీ గారిని కోరుతున్నాను. సార్ సార్ ఒకసారి ఉంగుటూరు నియోజకవర్గం నుంచి తస్మై శ్రీ గురవే నమః.
బ్రహ్మానందం పరమసుఖం కేవలం జ్ఞానమూర్తం బ్రహ్మాదీతం గగన సదృశ్యం తస్సమస్యాదిలక్షయం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురం తన్మమామి సద్గురం తన్మమామి. ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు, వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నా. వారికి మన ప్రియతమ ఏలూరు శాసనసభ్యులుగా విజయాన్ని సాధించినటువంటి మనందరికీ కూడా చాలా ఆత్మీయులు. అంటే ఎవరైనా ఎప్పుడైనా ఏ సమస్య ఉన్నా నిరాడంబరంగా వారిని కలుసుకొని వారి బాధలు చెప్పుకొని వాటిని పరిష్కారానికి వెంటనే స్పందించేటువంటి అందరూ కూడా అన్న అంటారు తప్ప ఎమ్మెల్యే గారుగా వారి ప్రత్యేకంగా అంటే అంత సింపుల్గా ఉంటుంది. చాలాసార్లు మన శాసనసభ్యులు అంటే గందరగోళం లేకపోతే హడావిడి రకరకాలైనటువంటి ఇటువంటి ఏమీ లేకుండా సాదాసీలుగా మన ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అదే గొడవని కొనసాగుతున్నటువంటి నాయకులు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం మనందరూ కూడా వారిని ఒక్కసారి కనతల ధ్వనులతో సరే. మరి అన్నగారు ఒక 10 నిమిషాల ముందు వస్తే వీడియో కూడా చూసేవారు. మా చరిత్ర వీడియో డిస్ప్లే చేశారు. విశ్వబ్రాహ్మణులు మనం ఇప్పుడు చూసాము. ఎంతో చారిత్రక నేపథ్యం కలిగినటువంటి సామాజిక వర్గం. వేమన్న గారు ఇందాక చెప్పినటువంటి పద్యంలో లాగా పుట్టు బ్రాహ్మణులు అంటే జన్మతః బ్రాహ్మణత్వం కలిగినటువంటి వారు. జన్మన మిగిలినటువంటి ఎవరైనా సరే జన్మన జాయతే శూద్ర కర్మణ జాయతే ద్విజ బ్రహ్మజ్ఞానాంతు బ్రాహ్మణ వేద పాఠ్యాంతే విప్రహ బ్రహ్మజ్ఞానాంతు బ్రాహ్మణ. అంటే పుట్టుకతో ఎవరైనా సరే ముందు శూద్రులుగానే పుడతారు. తర్వాత వారి యొక్క ప్రయత్నంతో ఉపనయనాది సంస్కారాలు పూర్తి చేసుకొని విప్రులు అవుతారు. తర్వాత వేదాధ్యయనం చేసి వాళ్ళు పండితులుగా తయారవుతారు. తరువాత బ్రహ్మజ్ఞానాన్ని ఆర్జిస్తే బ్రాహ్మణులు అవుతారు. కానీ విశ్వబ్రాహ్మణులకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే జన్మత ఆ జీన్స్లోనే ఆ బ్రాహ్మణత్వం ఉంటుంది. మీరు పిల్లవాడు ఒక క్రియేటివిటీ అనేది ఆ రక్తంలో ఉంటుంది. మీరు ఏదైనా సరే మీరు 5 వృత్తులు చేస్తారు. 5 వృత్తుల్లో మీరు బంగారం ఇవ్వండి బ్రాహ్మణ వాళ్ళ యొక్క అవును మా బాపు 3 సంవత్సరాల 6 నెలల్లో అది వేద శాస్త్రంలో కొన్ని పాయింట్లు చెప్పి సైంటిస్టుల పేర్లు చెప్పి ఇలా మొత్తం సమాజంలో ఉన్న అన్ని రకాల వాటి మీద మేము చర్చ చేస్తున్నాము. వాటిలన్నిటి మీద అవగాహన తీసుకుని ఆ బుక్ వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకి కావాల్సిన సమాచారం ఇస్తే వాళ్ళు బుక్లో పేరు 6 బుక్కుల్లో ఇప్పటికీ పేరు నమోదైంది. ఇంకా 4 బుక్కులు మేము వేటాడుతున్నాము. అలాగే అంతర్జాతీయ అవార్డులు ఒక 12 ఉన్నాయి. ఇక జాతీయ అవార్డులు ఒక 16 దాకా ఉన్నాయి. లోకల్ అవార్డులు మాత్రం 2 ఉన్నాయి. అంటే అన్ని అంతర్జాతీయ జాతీయంగానే ఉన్నాడు. ఇలా తగ్గి చేస్తున్నాం. అది అప్లైంది. ఓకే ఓకే సార్. పిహెచ్డి ఫారెన్లో చేసింది. ఇండియాలో సేవలు చేయాలి. ఫారెన్లో ఉద్యోగం వస్తున్నాయి కూడా ఫారెన్ వెళ్ళకుండా Nandana Vijaya Jaya Manmada Dun
ఈ సందర్భంగా ఒక ఇద్దరు బిడ్డలకి శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామ కామాయ మహ్యో కామేశ్వరో వై శ్రవణావధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మా ఓం తద్వాయో ఓం తదాత్మా ఓం తత్సత్యో ఓం తత్సర్వం ఓం తత్పరార్నమః. అంతఃసర్వభూతేషు గుహాయాం విష్ణుమూర్తిషు త్వం యజ్ఞస్తం షట్కారస్తమింద్రస్తగం రధ్రస్తం విష్ణస్తం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తదావ ఆపో జ్యోతిరసామృతం బ్రహ్మవార్భవస్సమరాన్ ఓషధయస్సగం సమౌషధమౌషధయస్సగం సంవధంతే వధంతే సగం సంవధంతే వధంతే సోమేన సోమేన వధంతే వధంతే సోమేన పారయామసి ఇదే పారయామసి బహువైవ పశ్వాహి బహువాయ పురుషాయి. సార్ అందరూ ఒకసారి చూడండి. అన్న ఒకసారి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. మన ఏలూరులో స్వీట్స్
సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావలసిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన, మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544.